దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డారా, చిన్న మాట పరిశుద్ధ గ్రంథము నుండి మనము చూసి సెలవు తీసుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13-14 వచనాలు చదువుతున్నాను. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపచేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి కాగా, విశ్వసించితిని గనక మాటలాడితిని అని రాయబడిన ప్రకారం అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాటలాడుచున్నాము. ప్రార్థన చేద్దాం. ప్రేమగల దేవా, నీకు స్తోత్రం తండ్రి. చదవబడిన వాక్యమును మా ఎదుగులో దీవించాల్సి కృప చూపించిన ఆయన నాతో మాకందరితో మీరు మాట్లాడారు. యేసయ్య నామముతున్నాము తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, విశ్వసించితిని గనక మాటలాడుతుంది అని రాయబడిన ప్రకారం అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మగలవారమై ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలువబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాటలాడుతున్నామని అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, విశ్వసించితిని గనక మాటలాడితిని అంటున్నాడు. విశ్వసించాను గనక మాటలాడుతున్నా, విశ్వసించాను గనుక మాటలాడుతున్నా. దేవుని బిడ్డలారా, విశ్వసించాను అంటున్నాడు పౌలు. ఏమిటి విశ్వసిస్తున్నాడు అనే విషయాన్ని మనం చూడాలి. దేవుని బిడ్డలారా, ఆయనకు ఒక విశ్వాసం ఉంది, బలమైన విశ్వాసం. మన విశ్వాసము చాలా దృఢమైనదిగా ఉండాలి. పౌలుకున్న విశ్వాసమును మనం తీసుకోవాలి. ఆయన విశ్వసిస్తున్నాడు. ఏమిటి విశ్వసిస్తున్నాడు అంటే, ప్రభువైన యేసును లేపినవాడు యేసయ్యతో మనను కూడా లేపుతాడనే విశ్వాసం పౌలుకుంది. దేవుడు యేసు ప్రభుల వారిని లేపాడు. యేసును లేపినట్లు మనను కూడా లేపుతాడనే విశ్వాసం పౌలుకుంది. కనుక పౌలు నేను విశ్వసించాను కనుక మాటలాడుతున్నాను. నాకు ఒక విశ్వాసం ఉంది, నాకు ఒక నిరీక్షణ ఉంది కనుక ధైర్యంగా మాట్లాడుతున్నాను. నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను. దేవుని బిడ్డలారా, మేము అధైర్యపడమంటున్నాడు 4:1. కాబట్టి పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. దేవుని బిడ్డలారా, మేము అధైర్యపడము. పదారులో అంటున్నాడు, కావున మేము అధైర్యపడము. మా భావ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. దేవుని బిడ్డలారా, 18 చూడండి. క్షణమాత్రముండు ఈ చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమ భారమును కలగజేయుచున్నది.
దేవుని బిడ్డలారా, మేము అధైర్యపడము, విశ్వసిస్తున్నాం. మేము విశ్వసిస్తున్నాము. మా విశ్వాసం ఎలాంటిది అంటే, చనిపోయి మా కాలగర్భంలో మేము కలిసిపోము, మేము మళ్ళీ లేస్తాము, పునరుద్ధానమై లేస్తాము. పునరుద్ధానం మాకు కలుగుతుంది, మళ్ళీ లేస్తాం మేము అనే నిరీక్షణ పౌలున్నాడు. మా జీవితం ఇంతతో అయిపోదు, మేము లేపబడుతాం. కనుక ఇలాంటి శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా మేము భయపడువారం కాదు. దేవుని బిడ్డలారా, ఎన్నో శ్రమలు పౌలు భక్తుడు అనుభవించాడు. 7వ వచనం నుంచి చూసినట్లయితే, దేవుని బిడ్డలారా అక్కడ అంటున్నాడు, అక్కడ ఎట్టుపోయినను శ్రమపడుచున్నాం, ఇరికింపబడుచున్నాం, అపాయంలో ఉన్నాం, దిక్కులేని వారగా పడద్రోయబడుచున్నాము, శ్రమపడుచున్నాము, మరణానుభవము శరీరమందు ఎల్లప్పుడూ వహించుచున్నాము. ఇలాంటి శ్రమలు ఆయన అనుభవిస్తూ కూడా యేసు నిమిత్తం మరణమునకు అప్పగింపబడుచున్నాం. కావున మాలో మరణము, మీలో జీవము కార్యసాధకమవుచున్నది. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తం కృతజ్ఞతాస్తుతులు విస్తరింపచేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి. సమస్త మహిమ మీ కొరకై ఉన్నవి. దేవుని బిడ్డలారా, సమస్త మహిమ మీ కొరకై ఉన్నవి అని చెప్తున్నా. దేవుని బిడ్డలారా, పౌలు భక్తుని శ్రమానుభవములో కూడా ఆయన చెప్తున్న సాక్ష్యం, మేము విశ్వాసం కలిగి ఉన్నాం. విశ్వాసం కలిగి ఉన్నాం కనుక మేము భయపడమని చెప్తాము. మేము భయపడమని. విశ్వసించిన వాడు భయపడడు. దేవుని బిడ్డ, విశ్వసించిన వాడు సిగ్గుపడడు. విశ్వసించిన వాడు నోరు మూసుకొనడు. విశ్వసించిన వాడు ధైర్యముగా నిలబడతాడు. ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఉపద్రవములు వచ్చినా అతను నిలబడతాడు. దేవుని బిడ్డ, మనలో విశ్వాసం ఉండాలండి. విశ్వాసం కలిగిన వారమై ఉండాలి. ఎబ్రీ పత్రిక అంటాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటా అసాధ్యము అంటాడు. 11వ అధ్యాయం 6వ వచనములో. అమ్మా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటా అసాధ్యం. నువ్వు దేని యందు విశ్వాసం కలిగి ఉన్నావో అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ విశ్వాసము నిరీక్షింపబడి వాడి యొక్క నిజ స్వరూపం అంటాడు ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాడి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నదనుటకు రుజువై ఉన్నది. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. విశ్వాసం అంటే ఏంటి? దేవుని యందు నువ్వే విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తున్నావో, దేనికోసం ప్రార్థన చేస్తున్నావు, ఏది పొందాలని ప్రార్థన చేస్తున్నావో అది ఒక నాటికి పొందినప్పుడు నువ్వు చెప్పగలుగుతావు, ఇంతకాలము దేని యందు నేను విశ్వాసం నుంచి ప్రార్థన చేశానో దాని స్వరూపమే ఇది నా సాక్ష్యమని పొందుకున్న దాన్ని బట్టి నువ్వు చెప్పగలుగుతావు. ప్రార్థన చేస్తాం చాలా కాలం విశ్వాసంతో, ఒక
వరము పొందుకోవాలని, సంతానము పొందుకోవాలి, ఒక ఉద్యోగం పొందుకోవాలని, అభిషేకం పొందుకోవాలని, వరములు పొందుకోవాలని, దేవుని కృప పొందాలని, దేవుని ఆశీర్వాదం పొందాలని ప్రార్థన చేస్తాం. ఒక దినమునది పొందేస్తాం. అది దృశ్యరూపిగా మన ఎదుట ఉంటుంది. దాన్ని బట్టి చెప్పగలుగుతామన్నమాట, ఇది నా విశ్వాసానికి స్వరూపమై ఉన్నది. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాడి యొక్క నిజ స్వరూపం. ఆ విశ్వాసానికి ఒక స్వరూపం వస్తుంది అన్నమాట ఒకనాటికి. ఆ పొందిన దీవెననే విశ్వాసం. ఇది నేను విశ్వసించి నమ్మినది, దీనికోసమే నేను విశ్వసించాను, ప్రార్థించాను, విశ్వాసంతో ప్రార్థించాను. దీనికోసం ఇంతకాలం నేను నిరీక్షించి కనిపెట్టి విశ్వాసంతో ప్రార్థన చేశాను. ఇగో ఇప్పుడు ఇది పొందాను. ఇది స్వరూపం. విశ్వాసం అనకు నిజ స్వరూపం. విశ్వాసం ఉంచాలి. క్రీస్తునందుంచవలసిన విశ్వాసం అంటాడు తిమోతి పత్రిక. క్రీస్తునందుంచవలసిన విశ్వాసం. మన విశ్వాసము కొద్దిగా అప్ డౌన్ కావచ్చు, కానీ మన క్రీస్తులో ఉన్న విశ్వాసం, ఆయన విశ్వాసం మీద మనం నమ్మకం పెట్టుకోవాలి. విశ్వాసం ఉంచాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని చెప్తాను. దేవుని బిడ్డలారా, విశ్వసించితిని కనుక మాటలాడుతున్నాను. విశ్వసించాను, నా దేవుని విశ్వసించానండి. నా దేవుడు సకల బ్రహ్మాండ విశ్వమును సృజించిన వాడని నిన్ను విశ్వసించాను. సృష్టికర్తని విశ్వసించాను. ఆయనే సత్యదేవుడని విశ్వసించాను. ఆయనే సర్వ మానవాళి కోసం మరణించి తిరిగి లేచిన వాడని విశ్వసించాను. ఆయన ఈ భూలోకంలో పుట్టాడని విశ్వసించాను. నా కోసం మరణమై తిరిగి లేచాడని విశ్వసించాను. నా కోసం అతి త్వరలో రాబోతున్నాడని విశ్వసిస్తున్నాను. యేసు మరణించి తిరిగి లేచాడు కనుక నన్ను కూడా అలాగా లేపుతాడని నేను విశ్వసిస్తున్నాను. నాకు ఒక నిరీక్షణ ఉంది కనుక మాట్లాడుతున్నాను. విశ్వసించాలి కనుక మాట్లాడుతున్నాను. విశ్వాసం లేకుండా కాదు, విశ్వాసంతో నేను మాట్లాడుతున్నాను. నా దేవుని పట్ల నాకు విశ్వాసం ఉంది. దానికోసం ఎన్ని శ్రమలైనా పడతాను, ఎన్ని అవమానాలైనా పడతాను, ఎంత రిస్క్ అయినా తీసుకుంటాను, ఎన్ని బాధలైనా అనుభవిస్తాను, ఎన్ని శ్రమలైనా అనుభవిస్తాను, ఎన్ని అవమానాలు, నిందలు, అపనిందలు ఎన్నైనా భరిస్తాను. పర్వాలేదు, నా దేవుడు గొప్పవాడు. నా దేవుడు గొప్పవాడు, దానికోసం ఏమైనా చేస్తాను అని పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, విశ్వసించి తిని కనుక మాటలాడుతున్నానని చెప్తున్నాడు. మనము నమ్ముతున్న దాని పట్ల మనకు విశ్వాసం ఉండాలి. మనము దేని నమ్ముచున్నామో దాని పట్ల మనకు విశ్వాసం ఉండాలి. దేవుని పట్ల విశ్వాసం ఉండాలి. దేవుని శక్తి పట్ల విశ్వాసం ఉండాలి. దేవుని కార్యం పట్ల విశ్వాసం ఉండాలి. దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. ఆ విశ్వాసమే గొప్ప కార్యాలు చేస్తుంది. ఆ విశ్వాసమే నిన్ను గెలిపిస్తుంది. దేవుని బిడ్డలారా, విశ్వాసంతో మనం మాట్లాడాలి. మన దేవుడు గొప్ప దేవుడని, మన దేవుడు స్వస్థపరచువాడని విశ్వసించి మాట్లాడాలి. నా దేవుడు నాకున్న పరిస్థితి నుంచి నన్ను కాపాడేవాడని, నాకున్న కష్టాల నుండి నన్ను గట్టెక్కించువాడని విశ్వసించి మాట్లాడాలి. నాకు మంచి రోజులు వస్తాయని విశ్వసించి మాట్లాడాలి. నేను బాగుపడతానని విశ్వసించి మాట్లాడాలి. నాకు ఏమీ కాదు అని విశ్వసించి మాట్లాడాలి. నాకేమీ కాదని విశ్వసించి మాట్లాడాలి. దేవుని బిడ్డ,
దేవుడు నా చెయ్యి విడిచిపెట్టడని విశ్వాసంతో మాట్లాడాలి. విడువని ఎడబాయని దేవుడని విశ్వసించి మాట్లాడాలి. జీవమరణములు నాలుక వశం. నువ్వు మాట్లాడినది నీకు జరుగుతుంది. దేవుని బిడ్డ, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడు అంటున్నా. విశ్వాసంతో మన హృదయం నింపుకోవాలి. దేవుడు నమ్మదగిన వాడని మనం విశ్వసించాలి. మన ప్రార్థన వింటాడని విశ్వసించాలి. తగు సమయంలో మనకు ప్రతిఫలం ఇస్తాడని విశ్వసించాలి. దేవుడు మనల్ని చూస్తున్నాడు, పట్టించుకుంటున్నాడని విశ్వసించాలి. దేవుడు మనల్ని మర్చిపోలేదని విశ్వసించాలి. ఏనాటికైనా ఒక దినమున దేవుడు మనం దర్శిస్తాడని, మనం దాటిపోడని విశ్వసించాలి. మన కన్నీటిని తుడుస్తాడని విశ్వసించాలి. మనకు నిందకు ప్రతిగా పూదండ ఇస్తాడని విశ్వసించాలి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని విశ్వసించి మాటలాడాలి. విశ్వసించి తిని గనక మాటలాడుతున్నాను పౌలు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, కాగా మేము అధైర్యపడము, మా భావ్య పురుషుడు కృషించిపోవచ్చున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. శ్రమల వలన పరిస్థితులలో మేము కురుంగిపోయినట్టు కనపడవచ్చు. కానీ దేవుని బిడ్డలారా, మా అంతర్య పురుషుడైతే అంతరంగ పురుషుడు నూతనపరచబడుతున్నాడు. అభిషేకములో కొదువలేదు, రోషములో కొదువలేదు. దేవుని బిడ్డలారా, దేవుని కోసం బ్రతుకుటలో మేము బలహీనం కాలేదు. దేవుని కోసం ఏమైనా చేయడానికి, మేము ముందుకు సాగడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దేవుని కోసం నమ్మకస్తులమే, దేవుని మహిమ కోసం బ్రతకాలని మేము సిద్ధపడి ఉన్నాం. కనుక మాటలాడుతున్నాం. దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని, నన్ను బాగు చేస్తాడని, గెలిపిస్తాడని, ఆశీర్వదిస్తాడని, నా ప్రార్థనకు జవాబిస్తాడని నేను విశ్వసిస్తున్నాను కనుక మాట్లాడుతున్నాను. దేవుడు నన్ను చూస్తున్నాడు, ఆయన చూస్తున్నాడు. నన్ను మర్చిపోలేదు ఆయన, నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నా మీద దృష్టి ఉంచాడు కనుక నా పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని విశ్వసిస్తున్నాను కనుక మాటలాడుతున్నాను. విశ్వసించి మాటలాడుతున్నాను. మూర్ఖుల నోరు మూయబడుతుంది. విశ్వసించి మాటలాడుతున్నాము. దేవుని బిడ్డలకు రూపింపబడుతున్న ఏ ఆయుధము వడ్డిల్లదని నేను మాటలాడుతున్నాను. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు. దేవుని బిడ్డలు మన కుటుంబం పట్ల, మన వ్యక్తిగత జీవితాలలో, మన సంఘాలలో, మన పరిచర్యలలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఏ విషయంలో మనం కృంగిపోని అవసరం లేదు, దిగులు పడని అవసరం లేదు. విశ్వాసంతో మనం ముందుకు సాగుతాం. విశ్వాసంతో మనము మాటను పలుకుతాము. విశ్వాసం కలిగిన మాటలు మాట్లాడదాం. దేవుని కార్యాలు, గొప్ప కార్యాలు మనం చూద్దాము. దేవుని బిడ్డలారా, దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు సర్వశక్తిమంతుడు, మన దేవుడు సత్యదేవుడు, మన దేవుడు మరణాన్ని గెలిచి లేచిన దేవుడు, సకల విశ్వానికి సృష్టికర్త ఆయన, ప్రేమ గల దేవుడు, మన కోసం రానైన దేవుడు, మనను మరణం నుంచి మళ్ళీ లేపే దేవుడు. మరణము గెలిచి లేచాడు దేవుడు, మనను కూడా లేపుతాడు. అట్టి దేవుడు మనం కలిగి ఉన్నాము గనక మనము కృంగిపోవద్దు, ధైర్యంతో ముందుకు సాగుదాము. దేవుని యందు విశ్వాసం ఉంచి గొప్ప కార్యాలకు పూనుకుందాం. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు మనతో ఉన్నాడు గనక
ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు ఆయన కంటే గొప్ప కార్యము చేయునన్నాడు యేసయ్యను. దేవుడు చేస్తాడని విశ్వాసంతో, నమ్మకంతో మనం ముందుకు సాగుదాం. విశ్వాసంతో ముందుకు సాగుదాం. విశ్వాసం కలిగిన మాటలు మాట్లాడతాం. దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల చేస్తాడని విశ్వసిస్తూ దేవుని స్తుతిస్తూ ప్రార్థించుకుందాం. రండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి యేసయ్యా, నీకు స్తోత్రం. అయ్యా, విశ్వసించి తిని గనక మాట్లాడుతున్నాను. అయ్యా, విశ్వాసంతో మేము మాట్లాడుటకు అయ్యా నీ కొన్న పౌలుకున్న విశ్వాసం, భక్తులకున్న విశ్వాసం, విశ్వాసముల రాజ్యములు జయించి, అగ్ని బాణములు చల్లార్చి, సింహముల నోరు మోయించి, స్త్రీలు తమ చనిపోయిన భర్తలను తిరిగి బ్రతికించుకున్నారు ప్రభు. విశ్వాసముల రాజ్యములు జయించారు నాయన. అట్టి విశ్వాసము చేత మమ్మల్ని నింపి ఆశించి దీవించి పంపించుమని అయ్యా, ఈ వాక్యం మాలో అందరిలో ఫలింపజేయమని, దర్శించుమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నా మా పరమ తండ్రి. తన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సన్నిధి కూడుకున్న మనకును భూలోకమందున సకల భక్త కోటికి సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం.